నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక క్రైస్తవ జీవితం ఆచరణలో ఎలా ఉండాలో బోధిస్తుంది. ఈ 5వ అధ్యాయంలో బాధలో ప్రార్థన, ఆనందంలో దేవునిని స్తుతించుట, రోగుల కొరకు ప్రార్థన, పాపపు ఒప్పుకోలు మరియు పరస్పర ప్రార్థన వంటి అంశాలు ఉన్నాయి. ఈ పత్రిక రాయడంలో యాకోబు యొక్క ముఖ్యమైన ఉద్దేశం విశ్వాసం మాటలలో కాదు, జీవిత విధానంలో కనిపించాలి అని. ఒకరికొకరు పాపములను ఒప్పుకొనుడి అనగా రక్షించబడిన విశ్వాసులు ఒకరికొకరు వినయంతో నిజాయితీతో పాపములను ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకోకుంటే హృదయం కఠినమవుతుంది, ఒప్పుకుంటే స్వస్థత ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ సంబంధాల పునరుద్ధరణకు పునాది అవుతుంది. స్వస్థత కలుగునట్లు ఒకరినొకరు ప్రార్థించుడి అనగా శారీరకంగాను ఆత్మీయంగాను స్వస్థతను అనుభవించాలి అంటే మన మనసులు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం వల్ల ఈ స్వస్థతలను పొందుకోవచ్చు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. తన పాపములను దాచుకునివాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువానికి దేవుని కృపను పొందే అవకాశం లభిస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలలో మన పాపములను ఆయన సన్నిధిని ఒప్పుకొనిన ఎడల ఆయన మనలను క్షమించి మనలను మన తలంపులను శుద్ధి చేస్తాడు. మనలో ఉన్న పాపం మనకు రావాల్సిన స్వస్థతను అడ్డుకొని దేవునితో ఉన్న సంబంధాన్ని బలహీనపరుస్తుంది. దేవుడు సంఘంలో మనకున్నటువంటి సహవిశ్వాసుల ఎడల కలిగి ఉన్న సత్సంబంధాల ద్వారా ఏక మనసుతో ప్రేమతో ఒకరికొకరు ప్రార్థన చేస్తే శారీరకమైన ఆధ్యాత్మికమైన మానసిక పరమైన స్వస్థత పొందుట చాలా సులభం. ఆమేన్.